ఈ యొక్క నూతన నెలలోకి అడుగుపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హృదయపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెప్దాం. తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీ నూతన నెలను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఈ నూతన నెలను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఎందుకు మనం స్తుతించాలి? అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఎందుకు మనం స్తుతించాలి? ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు తెలిసిందే. గడిచిన దినంలో బస్సు యాక్సిడెంట్. వాళ్ళందరూ తెల్లారితే గమ్యం చేరుతామనుకున్నాం. తెల్లవారితే మేము వెళ్ళవలసిన డెస్టినీకి మేము వెళ్తామనుకున్నాం. కానీ మధ్యలోనే ప్రమాదం జరిగింది. సజీవ దహనం అయిపోయారు కొంతమంది. ఒక బస్సు కాదు, 2 బస్సులు కాలిపోయినాయి. సజీవ దహనం. ప్లేన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఇంటికి క్షేమంగా వస్తాడో లేదో తెలియదు. జాగ్రత్తగా వెళ్ళినా, మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా క్షేమంగా వస్తామో లేదో తెలియదు. కానీ ఎంత అయినా మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు గనుక మనల్ని, మన కుటుంబాలని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు.